ఇంజన్లు మొరాయించడంతోనే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగింది. ఫ్యూయల్ కట్ ఆఫ్ కావడంపైనే సందేహాలు ఉన్నాయి. ఘటన వెనుక ఎలాంటి కుట్రకోణము లేదు, వాతావరణ ప్రతికూలతలు కూడా లేవు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఏఏఐబి రిపోర్ట్ పై నో కామెంట్ అంటోంది ఎయిర్ ఇండియా. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే స్పందిస్తామంటోంది ఎయిర్ ఇండియా. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదానికి కారణం ఇంజన్లు ఆగిపోవడమేనని, ఇందులో కుట్రకోణం ఏది లేదని తెలుస్తోంది. సకాలంలో 2 ఇంజన్లు పనిచేయకపోవడంతోనే విమానం కూలిపోయింది అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనపై దర్యాప్తుకు సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి 15 పేజీల ప్రాథమిక నివేదిక సమర్పించింది. గత నెల 12న విమాన ప్రమాదం జరిగితే సరిగ్గా నెల రోజులకు ఏఐబి రిపోర్టు సమర్పించింది. ఘటన జరగడానికి ముందేమైంది, ఇంజిన్ స్వభావం ఎలా ఉంది, వాతావరణ పరిస్థితులు, ఇలా అనేక అంశాలను లోతుగా పరీక్షించి ఈ నివేదికను రూపొందించింది ఏఐబి. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఫ్యూయల్ సప్లై ఆగిపోవడంతో 2 ఇంజన్లు పనిచేయడం మానేశాయి. ఎందుకు ఫ్యూయల్ కట్ ఆఫ్ చేశావు అని ఒక పైలట్ అడగగానే నేను కట్ ఆఫ్ చేయలేదు అని రెండో పైలట్ చెప్పాడు. కాక్పిట్ ఆడియో రికార్డులో ఈ వాయిస్ ఉంది. ఇంజన్లు పవర్ కోల్పోగానే ఆటోమేటిక్ గా హైడ్రాలిక్ పవర్ వచ్చేలా ర్యామ్ ఎయిర్ టర్బైన్ కనెక్ట్ అయింది. దీనికి సంబంధించిన ఫుటేజ్ కూడా ఏఐబి దగ్గర ఉంది. వెంటనే ఇంజన్లను రీస్టార్ట్ చేయడానికి పైలట్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇంజన్ 1 రికవర్ అయినా ఇంజన్ 2 మొరాయించడంతో 32 సెకండ్లలోనే విమానం కూలిపోయింది. విమానంలో ఫ్యూయల్ క్లీన్ గానే ఉందని, ఎటువంటి కలుషిత పదార్థాలు లేవని రీఫ్యూయలింగ్ అథారిటీస్ ద్వారా తేలింది. సమీపంలో ఏదైనా పక్షి ఎగిరిన దాఖలాలు కూడా లేవు. పైగా ఆకాశం అంతా చాలా క్లియర్ గా ఉంది. వాతావరణ సమస్యలు కూడా ఏమీ లేవు. రెక్కలు, గేర్ల ఏర్పాటు కూడా సురక్షితమైన టేకాఫ్ కు అనువుగానే ఉన్నాయి. విమానంలో మోతాదుకు మించిన బరువులు కూడా ఏవీ లేవు. పైలట్లిద్దరూ మంచి అనుభవజ్ఞులు. ప్రయాణ సమయానికి ఎటువంటి మానసిక ఒత్తిడి కూడా లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని కూడా ఏఐబి చెప్తోంది. కుట్రకోణానికి సంబంధించిన ఆధారం ఏది లభించలేదని కూడా తేల్చేసింది ఏఐబి రిపోర్ట్. నివేదికపై స్పందించిన ఎయిర్ ఇండియా ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని, పూర్తి స్థాయి దర్యాప్తు దాకా ఆగాల్సిందేనని చెప్తోంది.